నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. రాష్ట్రంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంఖ్య ఇప్పటికే డజన్కి చేరువలో ఉంది. బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు. సో తాజాగా ప్రకాష్ గౌడ్, ఆర్కేపుడి గాంధీ వీళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. మొన్న ఆదివారం రోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసినారు. సో బీఆర్ఎస్ సోషల్ మీడియా చూస్తే చంద్రబాబు నాయుడు ఆర్డర్, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర డెలివర్ అనే ఫోటోలు మనకు కనబడుతున్నాయి. సో వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు ఎందుకు ఓటేసినారు? మార్పు కావాలని ఓటేసినారు. అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాకొద్దు, కొత్త ఎమ్మెల్యేలు కావాలి, కొత్త ప్రభుత్వం కావాలి, కొత్తగా చేయాలనే ఇంటెన్షన్తో ప్రజలు ఓటేస్తే మళ్ళీ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో జాయిన్ అవుతే ఇది ఒక మరో బీఆర్ఎస్ పార్టీ తయారవుతుంది. సో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ గండి కొట్టుకొని బీఆర్ఎస్లోకి పోయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తే అదే ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ప్లాన్ వేరేలాగా ఉంది. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఇప్పటికీ దాదాపు 8వ ఎమ్మెల్యేనో 9వ ఎమ్మెల్యే ఈయన ఆర్కేపుడి గాంధీ. సో ఇంకొక ముగ్గురు కూడా రెడీగా ఉన్నారు జాయిన్ అవ్వడానికి. మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, తర్వాత మల్లారెడ్డి అలా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తుంది. సో 12 మంది అయిన తర్వాత ఇంకో 12 మంది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు. మొత్తం 24 మంది జాయిన్ అవుతే ఆల్రెడీ ఒకటి ఖాతాలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది బై ఎలక్షన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్. సో అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కి ఉండదు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతే కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఉండదు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ అంతటి వాడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదు అనే ఒక ఉద్దేశంతో కల్పించొద్దు, ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలనేదే రేవంత్ రెడ్డి వ్యూహం. అందుకే ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. చాలామంది జర్నలిస్టులను ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను తీసుకునే అవసరం లేదు, కాకపోతే కేసీఆర్ని రాజకీయంగా దెబ్బగొట్టాలనే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నట్లయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ పార్టీ మారే ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గ అభివృద్ధినే మారుతున్నారు. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చాలా వరకు కూడా వాళ్ళపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవి రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. సో అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కి ఉండదు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతే కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఉండదు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ అంతటి వాడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదు అనే ఒక ఉద్దేశంతో కల్పించొద్దు, ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండొద్దు,